నమస్తే, వెల్కమ్ టు ఏటీ. మనతో పాటు మాట్లాడడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అవుతున్నారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో దూసుకెళ్తా ఉంది బీజేపీ పార్టీ. సో మాట్లాడదాం సార్. నమస్తే సార్. ప్రచారం ఎట్లా సాగుతా ఉంది? ప్రచారం చాలా బాగా సాగుతుంది. మా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఓటర్లు కలిసేటువంటి కార్యక్రమం ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించి వ్యక్తులను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాము. అంటే నిన్న ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది, సో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తూ ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎన్నికల సమయంలో ఇట్లాంటి వార్తలు ఎట్లా చూడొచ్చు? గతంలో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి ఎన్నికల మధ్యలో ఈరోజు మజ్లిస్ పార్టీ ఓట్ల కోసం మజ్లిస్ పార్టీ కనసాగేలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో కూడా మనం చూసాము. మరి ఇక్కడ శంషాన్ ఘాట్ల కోసం మరి ఓట్ల కోసం ఎన్నికల మధ్యలో డ్రామా చేస్తూ మరి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా మిలిటరీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా శంషాన్ ఘాట్కి ఇస్తామని చెప్పి ప్రచారం చేసింది మెహందీపట్నంలో. అదేవిధంగా ఎర్రగడ్డలో కూడా కాలనీల మధ్యలో ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్ను మేము శంషాన్ ఘాట్కి ఇస్తామని ప్రచారం చేసింది. అంతేకాకుండా మజ్లిస్ పార్టీ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు చివరికి ఎట్లుందంటే మజ్లిస్ పార్టీ ఆదేశంతో ఈరోజు అజారుద్దీన్ను మజ్లిస్ పార్టీ ఓట్ల కోసం అజారుద్దీన్ను ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎన్నికల మధ్యలో పోలింగ్కు వారం రోజుల ముందు మరి మంత్రి పదవి చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి, ఓటు బ్యాంకు రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు అద్దం పడతా ఉంది. ఇది ఖచ్చితంగా మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆలోచనను, బీఆర్ఎస్ పార్టీ ఆలోచనను తిప్పికొట్టాలని మనం చేస్తా ఉన్నాం. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఇదే ఏరియాలో మాట్లాడుతూ బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది, ఏం అభివృద్ధి చేస్తుంది బీజేపీ అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు? మీరేం చేశారని అడుగుతా ఉన్నాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరే కదా ఇక్కడ ఉన్నది. ఎక్కడ చూసినా డ్రైనేజ్ నీళ్ళు, ఎక్కడ చూసినా ఇక్కడ పెట్టాయి కెమెరా బాబు, ఎక్కడ చూడు డ్రైనేజ్, అక్కడ చూపి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ నీళ్ళు, ఎక్కడ చూసినా చెత్త కుప్ప, కంపు వాసన, అడుగు తీసి అడుగులేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ లేక బీఆర్ఎస్ పార్టీ కానీ జూబ్లీహిల్స్లో ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. ఈరోజు ఎక్కడ కూడా ఇద్దరు పార్టీ నాయకులు వచ్చి రోడ్ల మీద ముక్కు నేలకు రాయాలి తప్ప ఓట్లు అడిగేటువంటి నైతిక రెండు పార్టీలకు లేదు. అంటే బీఆర్ఎస్ 10 ఏళ్లలో అభివృద్ధి చేసిన మాట్లాడుతూ ఉన్నారు. మరి అంతర్జాతీయ నగరం ఇది, అంతర్జాతీయ నగరం. ఈరోజు ఉదయం నుంచి మేము తిరుగుతున్నాం, మొత్తం డ్రైనేజీలు నడుస్తున్నారు. ప్రజలందరూ కూడా 365 రోజులు డ్రైనేజీలో ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళ ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడేది, వీళ్ళ ఈరోజు ఓట్లు అడిగేటువంటి హక్కులకు ఉన్నదని అడుగుతా ఉన్నాను. సో ఇది కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో బీజేపీ జూబ్లీహిల్స్లో భారీ మెజారిటీతో గెలవబోతుంది. సో 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి అనేది ఎక్కడ చేయలేదు, అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ చూసినా డ్రైనేజ్ కావచ్చు, నాలా సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.